ఉండే విధంగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, అదే రకంగా చిరంజీవి గారు, నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. నా చిన్నతనంలో వారిది ఏ సినిమా వచ్చానో కూడా తప్పకుండా చూసేవాడిని. చాలా అద్భుతంగా వారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా వారు కూడా ఒక మైల్ స్టోన్ టచ్ చేశారు. అదే రకంగా సంఘానికి కావాల్సిన మంచి అంటే బ్లడ్ బ్యాంక్ లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి కూడా వారు ఎంతో ఉపయోగపడ్డారు. మనస్ఫూర్తిగా వారిని కూడా భగవంతుడు చల్లగా నిండా నూరేళ్లు ఉండే విధంగా దీవించాలని, పద్మశ్రీ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో కళాకారులు, కవులు, వారిని కూడా ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా చల్లగా నిండా నూరేళ్లు ఉండే విధంగా చూడాలని నా పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.